పూర్వం ఒకసారి దేవతలే సమస్యల్లో చిక్కుకున్నారట. అది రాక్షసుల వల్ల కాదు, యుద్ధం వల్ల కూడా కాదు. ఒక దేవుణ్ణి ముందుగా గుర్తుపెట్టుకోకపోవడం వల్ల. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వివాహం జరిగింది. దేవతలంతా ఆనందంగా అక్కడికి చేరుకున్నారు. కానీ విఘ్నేశుడు గణపతిని మాత్రం మర్చిపోయారు. అప్పుడే మొదలయ్యాయి సంకటాలు. రథాలు ఆగిపోయాయి, దారులు మూసుకుపోయాయి. అప్పుడు నారద మహర్షి చెప్పారు, గణేశుని పూజించకుండా ఏ పని ముందుకు సాగదు అని. అప్పుడే శివుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏ శుభకార్యమైనా ముందు గణపతిని పూజించాలి అని. అప్పుడు గణేశుడు అందరినీ క్షమించాడు. అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అందుకే ప్రతి నెల సంకటహర చతుర్థి సంకటాలన్నీ హరించే రోజు. జీవితంలో ఏ పని మొదలుపెట్టినా ముందు గణపతిని గుర్తుపెట్టుకోవాలి. మాఘమాసంలో వచ్చే సంకటహర చతుర్థికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు తెలుపు వస్త్రాలు ధరించి స్వామివారికి తెల్లని పుష్పాలు సమర్పించి స్వామివారికి ఇష్టమైన కుడుములు నైవేద్యంగా పెట్టి స్వామివారిని పూజించుకోవాలి. ఏవైనా తీరని కోరికలు నా సమస్యలు పట్టి పీడిస్తున్నా అది మనసులో కోరుకొని పసుపు బట్టలో 4 రూపాయి బిళ్ళలు వేసి పసుపు కుంకుమ వేసి ముడుపు కట్టుకొని స్వామి పాదాల వద్ద ఉంచుకొని పూజ చేసుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట. ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం 8 సార్లు చదువుకుంటే ఆ స్వామి కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి. ఓం గం గణపతే నమో నమః.